నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వెజిటేబుల్ థెరపిస్ట్, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. సూర్యోస్మి అమ్మ. గురుగారు, మరి సమ్మర్ వస్తుంది, ఎండాకాలం. సో అంటే చాలా ఎండ, సూర్యుడు అంటే బాగుంటుంది. కాకపోతే ఈ ఎండలోకి బయటకు వెళ్ళాలన్నా చాలా భయపడుతూ ఉంటాము. చెమట పొక్కులు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. ఈ ఎండ నుంచి మన చర్మాన్ని, మనల్ని మనం ఎలా సంరక్షించుకోవాలంటారు? అద్భుతంగా అంటే మనకి పూర్వం నుంచి కూడా ఆయుర్వేద వైద్యంలో కానీ చాలామంది అమ్మమ్మలు, తాతయ్యలు చాలా చిట్కాలు చెప్పున్నారు. అంటే ఇప్పుడు మాట్లాడితే మనకి ఏ డౌట్ వచ్చినా గూగుల్ తల్లి, జై గూగుల్ తల్లి అంటున్నాం. యూట్యూబ్లో కొడితే చాలా రకాల వీడియోస్ వస్తూ ఉంటాయి. అద్భుతంగా అంటే నేను ఎక్కువ వెజిటేబుల్ థెరపీలో మనం ఈ సమ్మర్ గురించి మాట్లాడుకున్నప్పుడు నేను విరివిగా ఒక పదార్థం గురించి చెప్తాను. అది చాలా అవసరం, బూడిద గుమ్మడికాయ. ఇంకా దాన్ని మించింది లేదు. అది ఎప్పుడైనా దేనికైనా పనికి వస్తుందా గురుగారు? అంటే మేజర్గా మనకి ఫస్ట్ డైజెషన్ సిస్టమ్ అమ్మ, అరుగుదల బాగున్నప్పుడు ఆ మనిషి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ డ్యామేజ్ చేసేది అరుగుదలని, డైజెషన్ సిస్టమే డ్యామేజ్ అవుతుంది. తర్వాత ఇక రకరకాల రోగాలు వస్తుంటాయి. ఇక్కడ మేజర్గా మనం ఇప్పుడు సమ్మర్ అనగానే మనం తినడానికన్నా ఎక్కువ అంటే బాడీ డిహైడ్రేట్ అయ్యి వాటర్ తగ్గి చర్మం మీద పొక్కులు రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మనకి. అందుకని దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. అందుకని దానివల్ల ఏంటంటే ఆకలి తగ్గుద్ది, నీరు ఎక్కువ అవడం వల్ల ఆకలి తగ్గుద్ది. దాని గురించి ఇబ్బంది పడుతూ ఉంటాం. సో వెయిట్ లాస్ అవ్వడం ఈజీ అనుకోవచ్చా? డెఫినెట్గా ఇక్కడ మీరు వెజిటబుల్స్ మీద దృష్టి పెట్టి లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మీకు ఏదైతే ఒబిసిటీ ఇబ్బంది పెడుతుందో, అంటే ఒబిసిటీ అనుకుంటూ ఉంటారు. ఒరిజినల్గా మీకు ఒక స్ట్రక్చర్ ఉంటుంది, మీ బాడీకి మీరు ఇంత ఉండాలి అని ఉంటుంది. మీకు సులువుగా ఉందా లేదా, మెట్లు ఎక్కినప్పుడు మీరు ఇబ్బంది పడుతున్నారా, ఆయాసం వస్తుందా, లేకపోతే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా, ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టాలి. కానీ లావుగా ఉన్నారు మీరు తగ్గాలి అనుకోకూడదు. మీ స్ట్రక్చరు, మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీ తాతయ్య గారు ఇలాంటి వాళ్ళు ఉంటారు. జన్యుపరంగా వంశపారంపర్యంగా మీ వాళ్ళ స్ట్రక్చర్, వాళ్ళు ఏం చేశారు, ఎలా ఉన్నారు అని గమనించగలిగితే మీరు ఎలా ఉన్నదో అని మీకు అర్థమవుతుంది. మీ స్కిన్ సిస్టమ్, మీ చర్మం, మీ సౌందర్యం ఇవన్నీ కూడా పురాతనం వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. నేను చెప్పాను, మీరు లావుగా ఉన్నారు, సన్నబడండి, తిండి మానేయండి, ఇది కరెక్ట్ కాదు. మీ జన్యుపరమైనటువంటి విధి విధానాలు ఏవైతున్నా వాటి మీద దృష్టి పెట్టండి. మీకంతా గొప్ప డాక్టర్ ఇంకొకరు ఎవరు ఉండరమ్మా. మీ ఒంటికి మీరే డాక్టర్. మనకి రాజీవ్ దీక్షిత్ అని ఒక ఆయుర్వేదకు సంబంధించి ఒక ఆయన మాట్లాడతారు. 85% నీ శరీరానికి వచ్చే రోగాలు నువ్వే నయం చేసుకోగలుగుతావు, నేను కాదు. ఒక 15% మాత్రం నాలాంటి కొంచెం అనుభవం ఉన్నవాళ్ళు కావాలంతే. 85% వరకు మీకు వచ్చేవన్నీ మీకే తెలుస్తాయి క్లియర్గా. మీ శరీరం చెప్పుద్ది, మీకు ఒంట్లో బాగాలేదు, లోపల ఫీవర్ వచ్చింది, నోరు చేదుగా అయిపోద్ది, లోపలికి ఏం పంపకు, నేను క్లీన్ చేసుకుంటున్నాను, లంకణం పరమౌషధం, గ్యాప్ అని చెప్పడానికి చేదుగా ఉంది. లేదు, లోపల ఒక రకమైనటువంటి ఇబ్బంది ఉంది, నీరసం వస్తుంది, ఉప్పగా అనిపిస్తుంది, అప్పుడు నీళ్ళలో ఉప్పు కలుపుకొని, అంటే లవణాలు కావాలి నాకు అని చెప్తుంది. ఉప్పగా ఉండే పదార్థాలను తినమని చెప్తుంది, చేదుగా ఉండే పదార్థాలను తినమని చెప్తుంది, తియ్యగా ఉండే పదార్థాలను తీపి అంటే రుచులను అడుగుతూ ఉంటుంది. గమనించగలగాలి. నీ నోరును నువ్వు గమనించగలిగితే, నాలుకని గమనించగలిగితే నీకు వచ్చే ప్రతి రోగానికి నువ్వు సమాధానం. క్రేవింగ్స్ కరెక్టే అంటారా? 100%. అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీకి ఏ రకమైతే క్రేవింగ్స్ ఉంటాయి, పులుపు తినాలి అంటే పులుపు ఏం చెప్తుంది అంటే లోపల ఒక రకమైన శక్తిని కేంద్రీకరిస్తుంది. నిమ్మకాయ హై ఎనర్జీ, పులుపు. అది అందరికీ అనిపిస్తూ ఉంటుంది కదా, మనం ప్రెగ్నెంట్ విమెన్ ఎక్కువగా తీసుకుంటాం అంటే వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు. అందుకని ఆటోమేటిక్గా మీరు ఒక బేబీకి జన్మనిస్తున్నారు అనగానే మీ దగ్గర ఆ కేర్ పెరుగుద్ది. ఆటోమేటిక్గా మీ కాన్సన్ట్రేషన్ అంతా బేబీ మీద ఉంటుంది కదా. ఇక్కడ ఏది జరిగినా అప్పుడు మీ దృష్టి అంతా ఫుడ్ మీదే ఉంటుంది. అక్కడ కూడా అడుగుతారు, చెప్తారు, గర్భవతి కడుపుతో ఉన్న స్త్రీ ఏది అడిగితే అది కోరికల్ని తీర్చండి అని అంటూ ఉంటారు. అందుకనే సీమంతం చేయడం, రకరకాల ఫ్రూట్స్ తేవడం, గాజులేయడం, ఇవన్నీ మామూలు మనిషి జీవితంలో కూడా ఇవి జరుగుతాయి. కానీ మనం గుర్తించే స్థితిలో ఉంటాం, హడావుడిగా ఉంటాం. అంటే ఎక్కువ రుచులకి ప్రాధాన్యత ఇచ్చి రుచికరమైన ఆహారాన్ని చూస్తాం తప్ప మన స్టమక్ ఏమడుగుతుంది, లోపల నేచర్ ఏమడుగుతుందని అది ఆలోచించగలిగినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మీరు అడిగినట్టు ఈ సమ్మర్ సీజన్లో మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి బూడిద గుమ్మడికాయను మించింది లేదు. రెగ్యులర్గా చాలా అద్భుతం. ఈ నెల రోజులు ప్రతిరోజు ఉదయం టిఫిన్ తినడానికి ముందు ఇక టిఫిన్ అనేది తీసేయండి. ఒక 100-150 ml బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగేస్తే టిఫిన్ చేయాల్సిన పనిలే. శుభ్రంగా మధ్యాహ్నం కడుపు నిండా మీకు నచ్చిన ఆహారం తినండి. ఈ 30 రోజులు రెగ్యులర్గా మీరు చేసే ఈ సాధన మీకు సంవత్సరం మొత్తం పనిచేస్తుంది. గ్యాస్ట్రిక్ అనే సమస్య మీ జీవితం వదిలి వెళ్ళిపోతుంది, అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఇక
మనకి సబ్జా గింజలు అని చెప్పేసి, బార్లీ, మజ్జిగ, పల్చటి మజ్జిగ, నిమ్మకాయని అధికంగా వాడండి. ఎసిడిటీ నేచర్ నుంచి మనల్ని అద్భుతంగా కాపాడుతుంది. అంటే చాలామందికి క్యాన్సర్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది మన శరీరంలో డైజెషన్ సరిగ్గా లేక. వాళ్ళు రెగ్యులర్గా నిమ్మకాయ వాడడం ద్వారా మనం తీసుకునే ఆహారం ఈజీగా డైజెషన్ అవుతుంది. నిమ్మకాయని అధికంగా తీసుకుంటే మజ్జిగలో కలిపి నిమ్మకాయని తీసుకోవడం, ఉప్పు వేసుకోవడం, మిరియాల పొడి వేసుకోవడం, కరివేపాకు, ఇవన్నీ కూడా చలువ చేస్తాయి, చలువ గుణాన్ని పెంచుతాయి. ఇంకా బూడిద గుమ్మడికాయ విపరీతమైనటువంటి చలవ. అంతే. ఇంకా కావాలి అనుకున్నప్పుడు అంటే అందరికీ చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు. వాళ్ళు సబ్జా గింజలు నానబెట్టుకుని అవి సరబత్తులా చేసుకుని తాగడం, నిమ్మకాయ నీళ్ళు తాగడం. ఎక్కువ లిక్విడ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. అవి మీకు శక్తినిచ్చేవే ఉండాలి. నిమ్మకాయని మించింది ఉండదమ్మ శక్తికి. చూడండి, నిరాహార దీక్ష చేసిన వాళ్ళకి ఫస్ట్ ఇచ్చేది ఏంటి? నిమ్మరసం. నిమ్మరసం ఎందుకు వేస్తున్నారంటే అప్పటి వరకు కడుపుని ఎగరగట్టారు, ఎసిడిటీ ఫామ్ అయి ఉంది, వాడికి మళ్ళీ ఇమీడియట్గా ఫుడ్ పెట్టేస్తే అల్సర్ వస్తుంది, లేకపోతే గ్యాస్ట్రిక్ వస్తుంది, పెయిన్ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది. కాబట్టి నిమ్మకాయ ఇచ్చి సప్రెస్ చేసి ఎనర్జీని ఇచ్చి తర్వాత ఫుడ్ దగ్గర తీసుకెళ్తారు. అందుకని నిమ్మకాయ. మరి ఎందుకు ఎసిడిటీ ఉన్న వాళ్ళు నిమ్మరసం తీసుకోకూడదు? అది అపోహమ్మా, అపోహే, ఏమీ కాదు. సెట్రిక్ యాసిడ్స్ కదా రిఫ్లెక్ట్ అవుతుందేమో అని భయపడతారు. కానీ నిమ్మకాయ ఎండ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది ఆల్కలైన్. ఎంతటి సివియర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా సరే నిమ్మకాయ సప్రెస్ చేస్తుంది. సో అందుకే మార్నింగ్ తేనె నిమ్మకాయ నీళ్ళు తాగడం కూడా మంచిదంట. కంపల్సరీ తాగాలి. ఈ సమ్మర్ అంతా కూడా తులసి, మింట్, తులసాకులు, పుదీనాకులు, నిమ్మకాయ, తేనె రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఈ వడదెబ్బ నుంచి తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే నైట్ తోడు పెట్టినటువంటి పాలల్లో అన్నంలో ఆ పాలు వేసేసి తోడు పెట్టుకుని దాన్ని పొద్దుటే తినడం ద్వారా, దాంట్లో ఆనియన్, క్యారెట్ వేసుకుంటే, ఆనియన్ ఇంకా అంటే ఆ పచ్చిమిర్చిని చిన్న చిన్న అల్లం ముక్కలు తాలింపేస్తారు, కరివేపాకు, ఆవాలు వేసి తాలింపేసి తింటే అద్భుతం, చాలా బాగుంటుంది. అందులోనే చాలామంది దానిమ్మ గింజలు వేసుకుంటారు. ఇది రెగ్యులర్గా ఈ నెల రోజులు ఎవరైతే చేస్తారో అలా చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇంతకు మించిన బలం ఇంకొకటి ఉండదమ్మా. తోడు పెట్టిన అన్నం చాలా శక్తి. దానికి కొంచెం నీళ్ళు వేసుకుని పలచగా చేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, అద్భుతంగా ఉంటుంది. కడుపుకు చలవ, బ్రెయిన్కి చలవ, లక్ష్మీప్రదం అమ్మ. ఉదయమే మజ్జిగన్నం తినడం అనేది లక్ష్మీప్రదం. మీ పీనియల్ గ్లాండ్ యాక్టివ్ అవుతుంది, అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉంటుంది, బ్రెయిన్కి చాలా చలవ చేస్తుంది, చాలా బలం. అంటే ఇటు శాస్త్రోక్తంగా కూడా చాలా మంచిది, దైవికంగా కూడా దైవశక్తి, లక్ష్మి, ధనం. ఉదయం అంటే ఏ సమయానికి అలా తినొచ్చు అంటారు? 9 లోపు తినేయాలి. దీని తర్వాత మళ్ళీ లంచ్ నార్మల్గా తినాలా? అంటే ఒరిజినల్గా ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి. మనం అంతా భోగిలో కాబట్టి 2 సార్లు, మినిమం 2 సార్లు తినొచ్చు, తప్పలేదు. ఇక అంతకు మించి తింటే తప్పదు. ఇంకా ఫ్రూట్స్ అవన్నీ ఈ కౌంట్లోకి రావు, అవేమీ రావు. అవి గంటకి తినొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అవి అన్నీ అరిగిపోతాయి. అంటే ఏదైతే వండుతున్నామో అవి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి సందర్భానుసారం అంటే 24 గంటలు నవ్వులుతూ ఉంటాం కదండి. వాళ్ళు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. కాబట్టి శుభ్రంగా పొద్దుటే తోడుపెట్టిన అన్నం తింటే చాలా మంచిది. చాలా మంచి విషయం, మంచి టిప్ చెప్పారు. అండ్ శాస్త్రోక్తంగా కూడా లక్ష్మీప్రదం అన్నారు. సో అంతకన్నా ఏం కావాలి? లక్ష్మి అంటే అష్టలక్ష్ములు, అన్ని లక్ష్ములు ఉంటాయి. సో అంతకన్నా ఏం కావాలి? చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. అంటే ఇటు ఆరోగ్యంతో ఆర్థికం, ఐశ్వర్యం కూడున్నది. అబ్బా, మంచి విషయం తెలియజేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సూర్యోస్. సో చూసారు కదండి, ఎప్పుడు లక్ష్మి కావాలి, ధనం కావాలి అనుకున్న వాళ్ళకి అసలు ఆరోగ్యంతో కూడిన ధనం ఇంట్లో వచ్చేస్తోంది. ఓకే, అంతటికన్నా ఈ గురువుగారు చెప్పినటువంటి ఈ ఒక్క చిట్కాని ప్రతి ఒక్కళ్ళు పాటించండి. లక్ష్మీప్రదమట. సో చాలా చాలా బాగుంది కదా. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.